వీళ్ళందరూ వీళ్ళని ఇంటర్వ్యూలు చేసి ఎవరెవరు ఎక్కడెక్కడ పనిచేశారు, ఇప్పుడు మిగతా నాయకులు దేవ్జీ కానీ, పప్పారావు కానీ, బర్సాదేవ కానీ, గణపతి కానీ, ఇలాంటి ఆల్రెడీ మావోయిస్ట్ పార్టీలో యాక్టివ్గా ఉన్న నాయకుల వివరాలు, వాళ్ళకి సంబంధించిన డీటెయిల్స్ వీళ్ళకేమన్నా తెలుసుంటే, అలాగే ఇంకెవరైనా మావోయిస్టులు ఇంకా యూజీలో ఉన్నప్పుడు వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఎవరెవరు ఎక్కడెక్కడ ఉన్నారు, ఈ అనేక వివరాలని వీళ్ళ దగ్గర వాళ్ళు మొత్తం డీటెయిల్గా కనుక్కుంటారు. కనుక్కున్న తర్వాత విధి విధానాలు ఏంటి, ఇప్పుడు ఎవరెవరి మీద ఎన్ని కేసులు ఉన్నాయి, ఎక్కడెక్కడ కేసులు ఉన్నాయి, వాటిని ఎలా చూడాలి, దీనికోసం ఒక లీగల్ టీంని ఎలా ఫామ్ చేయాలి, ఇవన్నీ కూడా చర్చించుకొని ఒక ప్లాన్ చేసుకొని ఇవన్నీ అయినాకనే వాళ్ళని సరెండర్కి చూపిస్తారు. ఇంకొక ఇది కూడా ఏంటంటే, వీళ్ళ ద్వారా ఏమన్నా దేవ్జీ లాంటి వాళ్ళని సరెండర్ చూపిద్దాం. ఎందుకంటే రేవంత్ రెడ్డికి ఏముందంటే, పెద్దవాళ్ళని సరెండర్ చేయించుకుంటే స్టేట్ లెవెల్లో అంటే మోడీ దగ్గర కూడా మార్కులు కొట్టేయచ్చు మనం అనేది గతంలో కూడా ఆయన ట్రై చేశాడు. సో సెంట్రల్ స్థాయి నాయకుల్ని అంటే దేవ్జీ లాంటి నాయకులు ఇక్కడ వచ్చి సరెండర్ అయ్యారనుకో, ఆ క్రెడిట్ ఈయనకి వస్తుంది. సో అందువల్ల అట్లా ఎవరైనా ఉంటే, వీళ్ళ కాంటాక్ట్లో ఉంటే వాళ్ళని సరెండర్ చేయించి దానికి కూడా టైం తీసుకోవచ్చు. అందుకని ఎప్పుడైనా కూడా సరెండర్ అవ్వడానికి రాగానే వాళ్ళని ఇమ్మీడియట్గా పోలీసులు మీడియా ముందు ప్రవేశపెట్టారు. ఇవన్నీ ఇప్పుడు నేను చెప్పినవన్నీ అయినాకనే సరెండర్ అనేది చూపిస్తారు. సో అలాగా వాళ్ళని ఇంకొక 4-5 రోజుల లోపల ఎప్పుడో ఒకసారి సరెండర్ చూపించే అవకాశం ఉంది. ఏదేమైనా ఇది పెద్ద దెబ్బ అని చెప్పచ్చు. ఎందుకంటే 16 మంది సీనియర్ మావోయిస్టులు ఉన్నారు దీంట్లో 9 మంది మహిళలు ఉంటే 7 మంది మగవాళ్ళు ఉన్నారని చెప్తున్నారు. ఇందులో బడే చొక్కారావు అలియాస్ దామోదర్ అరెస్ట్ అయితే మాత్రం అది ఖచ్చితంగా తెలంగాణ క్రెడిట్ వస్తుంది. ముఖ్యంగా శివధర్ రెడ్డి ఎప్పటి నుంచో కూడా గతంలో కూడా ఆయన ఇంటెలిజెన్స్ విభాగంలో పనిచేశాడు. ఆయనకి ఈ యాంటీ నక్సలైట్ ఆపరేషన్స్ ఇవన్నీ కూడా కొట్టిన పిండి కాబట్టి, సో ఆయన కూడా ఎక్కువగా సరెండర్లు చేయించడం మీదనే ఆయన మొగ్గు చూపిస్తున్నాడు. ఎన్కౌంటర్లు అవసరం లేదు, సరెండర్లు చేయిస్తే అది ఇంకా బెటర్గా ఉంటుంది. ఎందుకంటే ఆల్రెడీ 80% మావోయిస్ట్ పార్టీ ఖాళీ అయిపోయింది కాబట్టి ఇప్పుడు ఎవరిని చంపడం వల్ల వచ్చే ఉపయోగం లేదనేది శివధర్ రెడ్డి లాంటి వాళ్ళు కూడా ఆలోచిస్తున్నట్టుగా తెలిసింది. ఏదేమైనా వీళ్ళని సరెండర్ చూపిస్తున్నారు. నిన్న కూడా ఒక 34 మంది ఛత్తీస్గఢ్లో బీజాపూర్లో సరెండర్ అయిపోయారు. అంటే మావోయిస్టులు ఎడ్మా ఎన్కౌంటర్ తర్వాత మ్యాక్సిమం వచ్చి సరెండర్ అయిపోతున్నారు. ఎందుకంటే వాళ్ళకి అర్థమైంది, ఇంకా మనం పిడికడు మందితో 200-300 మందితో 1,00,000 మంది సైన్యం అక్కడ ఉంది. సో పైగా హైలీ టెక్నాలజీని వాడుతున్నారు వాళ్ళు. సో ఇటువంటి నేపథ్యంలో ప్రజల్లో కూడా వీళ్ళకి ఒక భయాందోళన నెలకొన్న హెడ్మా తర్వాత, కాబట్టి ప్రజల నుంచి కూడా బలమైన మద్దతు సపోర్ట్ అనేది దొరకనప్పుడు అడవిలో బతకడం కూడా చాలా కష్టం. సో అందుకని వాళ్ళు కూడా సరెండర్ అయ్యే అవకాశాలు కనబడుతున్నాయి. ఏదేమైనా వీళ్ళు పెట్టుకున్న డెడ్లైన్ కూడా దగ్గరకు వచ్చేసింది. ఇంకా 3 నెలలు ఉంది ఆల్మోస్ట్. సో ఈ 3 నెలల్లో ఇంకా నేను ఇందాక చెప్పిన దేవ్జీ కానీ, పప్పారావు కానీ, తర్వాత బర్సాదేవ కానీ, గణపతి కానీ ఇలాంటి వాళ్ళందరూ కూడా సరెండర్ అయిపోయే అవకాశాలు ఉన్నాయి. గణపతి అయితే సరెండర్ అవుతాడో లేదో తెలియదు. ఎందుకంటే ఆయన ఎక్కడ ఉన్నాడో తెలీదు, అసలు ఉన్నాడా లేదా, ఉంటే ఏ కండిషన్లో ఉన్నాడు, ఇవన్నీ కూడా అనుమానాలు ఉన్నాయి ఆయన మీద. ఎందుకంటే ఆయన 76 ఏళ్ళ వృద్ధుడు ఆయన. సో ఈ నేపథ్యంలో ముఖ్యంగా దేవ్జీ, బర్సాదేవ, పప్పారావు వీళ్ళు ముగ్గురు వెరీ ఇంపార్టెంట్. వీళ్ళు సరెండర్ అయితే ఇంకా ఆల్మోస్ట్ ఉద్యమం సమాప్తం అని చెప్పచ్చు. సో అది జరిగే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఏదేమైనా బడే చొక్కారావు తెలంగాణ మావోయిస్ట్ పార్టీ స్టేట్ సెక్రటరీ అరెస్ట్ అవ్వడం అనేది మావోయిస్టులకి తెలంగాణలో అయితే పెద్ద దెబ్బ అని చెప్పుకోవచ్చు.